హాయ్ అండి. ఒక విషయము, రైట్ అయితేనే లైక్ కొట్టండి. ప్రతి వీడియోలో చెప్తున్నా, నిజమైతేనే లైక్ కొట్టండి. ఎప్పుడు అంటూ ఉంటాం కదా, నాకు బిర్యానీ రాదు, కానీ నాకు ఫ్రై బాగా చేయడం వచ్చు. చికెన్ ఫ్రై అయితే నేను చాలా బాగా చేస్తా. మరి మన ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు, పక్కింటి టైం బాగా చేస్తుంది బిర్యానీ, నీకెందుకు రాదు చేయనని. నిజమే కదా. పక్కింటి టైం టాలెంట్ బిర్యానీ బాగా చేయగలదు, నా టాలెంట్ చికెన్ ఫ్రై బాగా చేయగలను. కానీ కొంతమంది తల్లులు అంటూ ఉంటారు, పక్కింటోడు బాగా చదువుతున్నారా, నువ్వెందుకు బాగా చదవాలా అని. నిజమే కదా. మరి వాని టాలెంట్ ఏందో ఎందుకు అడిగి కనుక్కోరండి. నీ కొడుకు పక్కింటోళ్ళలాగా చదవడానికి రాదు, నీ భార్యకు పక్కింటోళ్ళలాగా బిర్యానీ చేయడానికి రాదు. పెద్దవాళ్ళకే తప్పులు చేయడం సహజము, పెద్దవాళ్ళకే చేత కాదు. పిల్లోళ్ళని తిడుతూ కొడుతూ ఉంటారు. ఈరోజు పొద్దున్నే చూసావు ఒక అమ్మ కొడుతుంటే, పక్కింటోడు మంచి మార్కులు తీసుకున్నాడు, పక్కింటోడు బాగా చదివాడు, నువ్వెందుకు చదవలేదురా అని. తప్పండి. పిల్లల్ని అలా ఎత్తి పొడవకండి, ఎంకరేజ్ చేయండి, ఇంకా వాళ్ళు బాగా చదువుకుంటారు. పక్కింటోడి టాలెంట్ పక్కింటి ఉంది, నీ కొడుకు టాలెంట్ నీ కొడుకుది. నువ్వేం చదవాలనుకుంటున్నావు, నువ్వేం కావాలనుకుంటున్నావు, నీకు ఏది ఇష్టమో ముందు అది అడిగి కనుక్కో. పక్కింటోడు పెళ్ళాం బిర్యానీ బాగా చేసింది, నీ పెళ్ళాం బిర్యానీయే చేయాలని ఏమైతే రూల్స్ లేదు. తన టాలెంట్ ఏదో కడుక్కోండి, నీకేది చేత అవుతుంది, నువ్వేది బాగా చేయగలవు అది చెయ్యి అని చెప్పు. పక్కింటోడు పెళ్ళాం బిర్యానీ చేసింది, నువ్వు అలాగే బిర్యానీ చేయాలంటే ఎవరెవరి టాలెంట్ వాళ్ళది. పక్కింటోళ్ళ కొడుకు మంచి మార్కులు తెచ్చుకున్నా, నీ కొడుకు మార్కులు తెచ్చుకోలేదంటే ఈయనకేం చదవాలని ఉందో, వాడు చదివిందే వీడు చదవాలని రూల్ లేదు కదా. వాళ్ళ నాయనకి వీడైతే పుట్టలేదు కదా, నీకు కదా పుట్టింది. నీ కొడుకుని నువ్వు అర్థం చేసుకో. ఏమంటారు ఫ్రెండ్స్? రైట్ అయితే తప్పకుండా లైక్ కొట్టండి. బాయ్. హాయ్ అండి. ఒక విషయం చెప్పుకుందాం. నీకు ఏదన్నా ఒక లక్ష్యం, ఒక ఆశ, నువ్వు ఏదన్నా చేయదలుచుకున్నావు, నీ మనసులో ఒక కోరిక ఉంది, దాన్ని ఎవ్వరికి చెప్పకు. నువ్వు మౌనంగా చేసుకుంటే ఇల్లు. ఎవరికన్నా చెప్పుకున్నావో నీ మిత్రులే నీకు శత్రువులుగా ఉంటారు. అది నువ్వు కనుగొనలేవు. కానీ నీ తోడబుట్టిన వాళ్ళే, నీ ఎనుకు ముందే, నీ ఇరుగు పొరుగే నీ లక్ష్యాన్ని చెడగొట్టాలని ఆలోచన కలిగి ఉంటారు. ఎప్పుడు నువ్వు ఒక విజయం పొందుకోవాలి, ఈ పని నేను తలపెట్టాలి, ఈ పనిలో నేను విజయం పొందుకోవాలని నీ మనసులో కోరుకుంటే నీలోనే దాచుకో, దాన్ని మౌనంగా ప్రయత్నించు. ఎవరికన్నా చెప్పుకున్నావో దాన్ని చెడగొట్టాలని చాలామంది పొంచుకొని ఉంటారు. నిజమే కదా. ఎప్పుడు నీ లక్ష్యాన్ని ఒకరికి చెప్పుకోక మౌనంగా నీ లక్ష్యాన్ని సాధించు, అప్పుడు విజయం నీదే. ఎప్పుడు ఎవరికి చెప్పుకోకు. ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో ఎవరు కనుగొనలేరు. నిజం ఫ్రెండ్స్. ఇంట్లో వాళ్ళే శత్రువులు నీ కంట్లో పుల్ల పెట్టడానికి రెడీగా ఉంటారు. ఎప్పుడు నీ ఆలోచన ఒకరికి చెప్పుకోకు, నీ మనసుకు నచ్చిందే నువ్వు చెయ్యి. ఏమంటారు ఫ్రెండ్స్? రైట్ అయితే లైక్ కొట్టండి. హాయ్ అండి. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఒక చిన్న డౌటు. చనిపోతే ఒక మనిషి, అమ్మైనా నాన్నైనా అత్తైనా మామైనా, వాళ్ళ మంచము వాళ్ళ గుడ్డలు మొత్తం ఏమీ ఉండకూడదని పడేస్తారు కదా. ఇంపార్టెంట్ విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. మరి వాళ్ళు సంపాదించిన డబ్బులు, ఆస్తులు, బంగారు ఎందుకు పడేయరండి? వాళ్ళ మంచాలు చేదు, వాళ్ళ గుడ్డలు చేదు. ప్రేమతో కట్టుకోవచ్చు కదా, ప్రేమతో వాళ్ళ మంచం మీద పడుకోవచ్చు కదా. పడుకోరే, పడేసేస్తారే. అమ్మ నాన్న పెద్దలు ఎవరైనా, అవ్వ తాత ఎవరు చనిపోయినా వాళ్ళ మంచాలు వాళ్ళ గుడ్డలు పనికిరావు, ఊరికి దూరంగా పడేసేస్తారు. మరి వాళ్ళ డబ్బు, వాళ్ళ బంగారు, వాళ్ళ ఆస్తులు అనాథలకు దానం ఇచ్చేయచ్చు కదా, పడేయచ్చు కదా. ఇది నాకు చాలా రోజుల నుంచి డౌటు. ఎవరు అనుకుంటున్నారు ఈ డౌట్ నిజమని? కరెక్ట్ అయితే లైక్ కొట్టండి. ఇది నిజం అనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమన్నా అనుమానం ఉంటే కామెంట్ చేయండి. బాయ్. హాయ్ అండి. బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఫ్యాన్ సౌండ్ ఏమన్నా వినిపిస్తుందేమో మీకు, బర్రని. ఒక విషయం చెప్పనా? రొమ్ము ఇరుసుకొని ఈ గాలిలో ఎగరగల సత్తా, సామర్థ్యం ఒక పక్షికి మాత్రం ఇచ్చాడు దేవుడు. చేపకి సముద్రాన్ని ఎదురీదగలిగిన సత్తా, ధైర్యం ఒక చేపకు మాత్రం ఇచ్చాడు. ఒక సిగిరెత్తిన చెట్టుని కొట్టితే తిరిగి ఎగిరెత్తగలిగిన సత్తా ఒక చెట్టుకు మాత్రం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంట?
దాంట్లోకి ఆ ఒక వృక్షం మళ్ళీ తిరిగి మలవగలనని సత్తా దానికి ఉంది కాబట్టి దాన్ని కొట్టగలము. చేప ఎదురీదగలదు కాబట్టి చేప నీళ్ళల్లోనే పుడుతుంది. రొమ్ము ఇరుచుకొని తిరగగల సత్తా పక్షికి ఉంది కాబట్టి ఆ పక్షికి ఆ సత్తా సామర్థ్యం ఇచ్చాడు దేవుడు. కష్టాలు నాకే ఎందుకు ఇచ్చాడు? ఈ లోకంలో ఎవరికి కష్టాలు లేవని నువ్వు చింతపడుతున్నావా? ఆ కష్టాన్ని నువ్వే ఎదురీదగలవు, అది నీకు మాత్రమే తెలుసు. ఆ ధైర్యం నీకు ఉందని దేవునికి తెలుసా? అందుకు నాకే ఎందుకు ఇచ్చాడు దేవుడు ఈ కష్టాలు అనుకుంటున్నావా? ఆ కష్టాలు నువ్వు అనుభవించగలవు, నువ్వు ఎదుర్కోగలవు, ఆ ధైర్యం నీకుందని నీకే ఇచ్చాడు. ఎంత కష్టం వచ్చినా తట్టుకో, ఎదురీదు, ఎవరి మీద తిరుగుబడకు. ఆ కష్టాలు నువ్వు తట్టుకోగలవని దేవునికి తెలుసు కాబట్టి ఆ కష్టాలు నీకు ఇచ్చాడు. కానీ అందరికీ ఎందుకు ఇవ్వడు? అందరూ తట్టుకోలేరు కాబట్టి. నువ్వు తట్టుకోగలవని ఆ కష్టాలు నీ దాకా తీసుకొచ్చాడు కాబట్టి నువ్వు దాన్ని తట్టుకో. ఎక్కడ తిరగబడకు, ఎక్కడ కష్టానికి లొంగకు. కష్టానికే కష్టం అనిపించాలా నిన్ను చూస్తే. అబ్బా ఈయన దగ్గరికి వచ్చానా అన్నట్టు ఆ కష్టమే భయపడి పారిపోవాలా. అంతలా కష్టపడు. ఎంత కష్టం వచ్చినా తిరగబడక ఓర్చుకొని పరిగెత్తు. పరుగు పందెంలో విజయం నీదే. నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, కష్టం నాకే వచ్చిందని ఎప్పుడు చింతపడకు. ఆ కష్టమే, ఈ కష్టం నేను ఇతని దగ్గరికి వచ్చానా నేను కష్టపెట్టడానికి, ఇతనికి భయపడలేదే అని ఆ కష్టమే నిన్ను చూసి భయపడి పారిపోవాల. అప్పుడు విజయం నీ వద్దనే. నిజమైతేనే లైక్ కొట్టు, అబద్ధమైతే కామెంట్ చేయి. నువ్వు ఎలాంటి కామెంట్ చేసినా నేను చదవను. ఓకేనా? బాయ్. కష్టం వచ్చిందని ఎప్పుడు చింతపడకు. నీ కళ్ళ నీళ్ళు కింద పన్నీకు. ఎదుర్కో, ధైర్యంగా ఎదుర్కో. నిజం, ఒకప్పుడు విజయం నీదే. నీ వెన్నంటి 10 మంది ఉంటారు నీ కష్టం వెనుక, నిన్ను చూసి కష్టాన్ని నేర్చుకునేవాళ్ళు. నిజం ఫ్రెండ్స్, భయపడక కష్టానికి. బాయ్. ఆడపిల్ల పుట్టగానే కొంతమంది ఆశ్చర్యపోతారు, భయానికి గురవుతారు. ఎందుకు తెలుసా? మాకు భారం అయిపోతుందే అని. కానీ ఆ బిడ్డకు తెలియక నవ్వుతుంది. పెరిగి పెద్దవంగానే బాధ్యతలు నెత్తిన పడ్డాయని భయపడతారు. కానీ ఆ బిడ్డకు తెలియక సంతోషపడుతుంది, నేను పెద్ద మనిషిని అయ్యాను కదా అని. పెళ్ళి అని పేరెత్తగానే ఆనందంతో పులకరించిపోతుంది ఆడబిడ్డ. తల్లి తండ్రి గుండెల మీద గుండ్రాయి అయిపోతుంది భయముతో. నిజమే కదా? అలా ఎప్పుడు అనుకోకండి. దేవుడు పుట్టించిన తర్వాత తనకు ఒక మార్గం ఎంచుకొని ఉంటుంది. దేవుడు మార్గం చూపించే తనని భూలోకానికి తీసుకొస్తాడండి. ఎప్పుడు ఆడబిడ్డని చులకన చేయకండి. నిజమండి, బ్రతకడానికి డబ్బే ప్రాముఖ్యం కాదు. కానీ ఎదుటి వాళ్ళ లెక్కను మనం బతకాలనుకోవడమే మనం చేసే మొదటి తప్పు. రైట్ అంటారా? కాదంటారా? రైట్ అయితే తప్పకుండా లైక్ అయితే కొట్టండి. నిజం ఫ్రెండ్స్, ఎదుటి వాళ్ళలో బతకాలనుకున్నప్పుడు మనకు డబ్బు ఖర్చు. మనకు ఉన్న దాంట్లో తిని బ్రతకాలనుకోవడంలో ఎప్పుడు డబ్బు ఖర్చు కాదు. నిజం కదా? అలా అని తల్లి తండ్రి భారం అనిపించిన ప్రతి బిడ్డ చిగ్గుతో మరణిస్తున్నారండి. అలా ఎప్పుడు బాధపడకండి. మనకు పుట్టిన బిడ్డని తప్పకుండా మనం గిట్టించుకోగలము. తనకంటూ ఒక మార్గం దేవుడు ఏర్పరిచింటాడు అనే నమ్మకంతో జీవించండి. తనను కూడా ధైర్యంతో జీవించమని చెప్పండి. ఏమంటారు ఫ్రెండ్స్? రైట్ అయితే తప్పకుండా లైక్ కొట్టండి.